నమస్కారం గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హాయ్ రియాజునిసా గారు. హాయ్, వెల్కమ్ టు రుచి చూడు అండి. థ్యాంక్ యూ అండి. మటన్ బాల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? మటన్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, ఆయిల్, మటన్ కీమా, ధనియా మసాలా, లవంగాల పొడి. మటన్ బాల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పారు కదా, ఇవన్నీ వాడతారు కదా? ఇవన్నీ వాడాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ కీమాలో కలుపుకోవాలి. సో మీరు చెప్పిన ఇందాక ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కీమాలో కలపాలి. కలుపుతారా మరి? కలిపి మిక్సీ పట్టి పెట్టాను ఇక్కడ. ఆల్రెడీ మీరు కలిపి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్సీ పడితే ఇట్లా వచ్చింది అంతేనా? ఈ పేస్ట్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మటన్ బాల్స్ తయారు చేయాలంటే ముందుగా కీమా అండ్ అలాగే చాలా ఇంగ్రీడియంట్స్ చెప్పారు కదా రియాజునిసా గారు. ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కీమాలో కలిపి దాన్ని మిక్సీ పడితే ఇలా పేస్ట్ రెడీ అవుతుంది. మరి ఈ పేస్ట్ ఉపయోగించి మటన్ బాల్స్ చేస్తారు. రియాజునిసా గారు నెక్స్ట్ ఏం చేస్తారు? చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఓకే, దీనికి బాల్స్ చేయాలి. బాల్స్ లాగా చేయాలి. ఓకే, చిన్న చిన్న ఉండల్లాగా చేయాలి. ఓకే, ఈ ప్లేట్ లో పెడతామా? వీటిని ఎలా డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందా? ఆయిల్లోనే. ఆయిల్లో. మరి లోపు ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేస్తే కాగుతూ ఉంటుంది కదా? అవును, పెట్టేద్దామా? పెట్టండి. ఓకే, సో ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేద్దాం. ఆయిల్ వేస్తారా ఇప్పుడు దీంట్లో? ఓకే, సరిపోతుందా డీప్ ఫ్రైకి? అంతే ఆయిల్ వేస్తున్నారు? చాలు. డీప్ ఫ్రై కాదా? డీప్ ఫ్రై కాదు, అవే. ఓకే, కొంచెం వేగితే సరిపోతుంది అంతేనా? దాంట్లో నీరంతా అయిపోతే అయిపోతుంది. ఓకే ఓకే, అంటే ఇది నార్మల్ ఫ్రై చేసుకోవడమేనా? కర్రీలాగానా? కర్రీలాగానేనా? నూనెలోనే ఇంకా. ఓకే, ఇదేంటి స్నాక్ ఐటమా లేకపోతే రైస్ లోకి తింటారా? అన్నం రైస్ లోకి, రైస్ పప్పు వేసుకుంటారు. చపాతీ కానీ రైస్ లో కానీ వేసుకుంటారు. స్నాక్ కావాలంటే స్నాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంతేనా? ఓకే, ఏం చేయాలి? ఆయిల్ వేసేయడమేనా డైరెక్ట్? ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్ని కీమాకి మిక్స్ చేసి దాన్ని మిక్సీ పట్టి ఆ తర్వాత బాల్స్ లాగా చేసుకుని వాటిని నూనెలో వేయాలి, ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాదు, జస్ట్ ఫ్రై. చాలా ఈజీగానే ఉంది కదా ప్రొసీజర్ అంతా కూడా? ఈజీగానే. ట్రై చేస్తుంటారా కొత్త కొత్త ఐటమ్స్ అన్ని ప్రతిసారి? ఒకసారి చూద్దామండి. చూద్దామండి. సో ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా చాలా టైం పడుతుందా? లేదు, దీనికి ఎక్కువ టైం పట్టదు, తొందరగానే అయిపోతుంది. ఓకే, సో దాంట్లో ఉన్న నీరంతా పోయేదాకా వేయించాలా? వేయించాలి. నీరంతా అయిపోయిన తర్వాత తీసేయడం. దానికి అంటే ఇది జస్ట్ బాల్స్ లానే ఉన్నాయి కదా, కర్రీలా లేదు కదా, అన్నంలోకి ఎట్లా తింటారు? అన్నం పప్పు ఉంటది కదా. ఓకే, జస్ట్ నంచుకోవడానికి అంచు కోసం అంతేనా? అవును. వేగిందా చూద్దామండి. వేగిందండి, తీసి పక్కన. బాగా డ్రై అయిపోతున్నట్టున్నాయి కదా అవి? అవును. ఓకే, ఇవేంటి అంటే స్నాక్స్ లాగైనా పిల్లలు బాగా ఇష్టపడేది, లేకపోతే కర్రీలా కూడా చేసుకోవచ్చు? అది కర్రీ లాగా అయినా చేసుకోవచ్చు, పలావ్లో తినచ్చు, అన్నం పప్పులో తినచ్చు. ఓకే, పిల్లలు చపాతీలో బాగా తింటారు. మీ పిల్లలకి బాగా ఇష్టమైంది? బాగా ఇష్టం. ఓకే ఓకే, మటన్ బాల్స్ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, రియాజునిసా గారు చేసిన మటన్ బాల్స్. చాలా వెరైటీ ఫ్లేవర్ వస్తుంది వీటిలోంచి. మరి టేస్ట్ ఎలా ఉన్నాయో రుచి చూసి చెప్తాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మటన్ బాల్స్ లో ఫస్ట్ కీమా తీసుకుని దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్, మసాలా దినుసులు అవన్నీ వేశారు కదా, సో ఆ టేస్ట్ అంతా బాగా తెలుస్తుంది. సో మటన్ బాల్స్ తయారీ విధానం మళ్ళీ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఫస్ట్ కీమా తీసుకోవాలి. ఆ కీమాలో కొద్దిగా కారపొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత లవంగాల పొడి, వీటన్నిటిని కలిపి దాన్ని మిక్సీ పట్టుకుని
ఆ తర్వాత మిక్సీ అయ్యి వచ్చిన ముద్దని చక్కగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిని నూనెలో కనుక చిన్నగా ఫ్రై చేసుకుంటే మటన్ బాల్స్ రెడీ అయిపోతాయి. మీరు రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. వెరైటీ అండ్ హెల్తీ షీర్ కుర్మా, తయారీ విధానం గోల్డ్ డ్రాప్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో.